ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అనేది తెలుసుకుందామండి. ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో మనకి శ్రావణ మాసం మొదలవుతుంది. చాలా ఈసారి లేటుగా వచ్చింది. మనకి అధిక జ్యేష్ఠ మాసం రావటం వల్ల ఆగస్టు నెలలో మనకి శ్రావణ మాసం వచ్చేసింది అండి. ఇక శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుందంటే మనకి శ్రావణ మాసం 12వ తారీఖు బుధవారం 12 అమావాస్య తర్వాత శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ శ్రావణ మాసం అనేది 13వ తారీఖు గురువారం రోజు స్టార్ట్ అయిపోయిందండి. శ్రావణ శుక్ల పాడ్యమితో మొదలైపోతుంది. మొదటి శ్రావణ శుక్రవారం వచ్చేసి 14వ తారీఖు వచ్చేసింది. రెండవ శ్రావణ శుక్రవారం వచ్చి 21 అండి. ఈ 21 మనకి వరలక్ష్మి వ్రతం. మూడవ శ్రావణ శుక్రవారం పౌర్ణమితో కలిసి వచ్చింది. 28వ తారీఖు మూడవ శ్రావణ శుక్రవారం. నాలుగవ శ్రావణ శుక్రవారం వచ్చి 4వ తారీఖు అండి. సెప్టెంబర్ నెలలో వచ్చేసింది. సెప్టెంబర్ 4వ తారీఖు శ్రావణ శుక్రవారము, 4వ శుక్రవారం. అలాగే కృష్ణాష్టమితో కలిసి వచ్చిందండి ఈ శ్రావణ శుక్రవారం. ఇక 11వ తారీఖు అమావాస్యతో పాటు సెప్టెంబర్ 11 శుక్రవారం, 5వ శుక్రవారం అండి, అమావాస్యతో కలిసి వచ్చింది. ఈ శుక్రవారాన్ని కూడా మనం శ్రావణ మాసం కిందే తీసుకోవచ్చు. శ్రావణ అమావాస్య శుక్రవారము. ఈ 11వ తారీఖుతో మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. సెప్టెంబర్ 11వ తారీఖుతో శ్రావణ మాసం ముగుస్తుందండి. ఆగస్టు 13వ తారీఖుతో శ్రావణ మాసం మొదలయ్యి సెప్టెంబర్ 11వ తారీఖుతో శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.